ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా చెయ్యొచ్చు అంటారు కదా! దానికి నిదర్శనం మా హస్బెండ్. అదేంటో మా హస్బెండ్‌కి నాన్ వెజ్ ఐటెమ్స్ కట్ చేయడం అన్నా, క్లీన్ చేయడం అన్నా చాలా ఇష్టం. అదే నాకు ప్లస్ పాయింట్ అయ్యింది. ఎందుకంటే ఇవి క్లీన్ చేసిన తర్వాత తినాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక పక్క నుండి ఎలా క్లీన్ చేయాలో చెప్తూ ఉంటే క్లీన్ చేశారు. ఇక నా స్టైల్‌లో ప్రాన్స్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి నీట్‌గా కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా అందులో వేసేయాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసుకోవాలి. రొయ్యల నుండి వచ్చే వాటర్ లోనే అన్ని కూడా ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత వేరే ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా, పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డ, కరివేపాకు కూడా వేసుకోవాలి. వేగుతున్నప్పుడే పసుపు, కారం, ధనియాల పొడి, మసాలా, కొద్దిగా అల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలి. టమాటాను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ప్యూరీగా వేసుకుంటే ఇంకా గ్రేవీ చిక్కగా టేస్టీగా ఉంటుంది. టమాటా ప్యూరీ వేసిన తర్వాత పచ్చివాసన అంతా పోయి ఇలా ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా అందులో వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గాయో లేదో చూద్దాం. మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మనకు రొయ్యల కర్రీ దగ్గరగా కావాలనుకుంటే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే దించేస్తే సరిపోతుంది. లేదు మనకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయా లేదో చూసుకోవాలి. ఏది తక్కువన్నా ఇప్పుడే వేసుకుని మూత పెట్టేసేయాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కర్రీ వచ్చిన తర్వాత మసాలా ఇంకా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని దించేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.